మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్‌స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్‌స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్‌స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్. అలాగే లైఫ్ టైమ్ జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే. నేను GVSatyanaayana. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం సపోర్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెసిస్టెన్స్. సపోర్ట్ అంటే ఎంటర్, రెసిస్టెన్స్ అంటే ఎగ్జిట్. అంటే ఏంది? మన గ్రాఫు ఏం చెప్తుంది? అమ్ముకోమని చెప్తుంది. అమ్ముకోమని ఏదైతే ఎగ్జిట్ అంటామో, ఎగ్జిట్ ఏదైతే ఉందో దాన్నే మన షేర్ మార్కెట్ టర్మినాలజీ రెసిస్టెన్స్ అంటారు. సపోర్ట్ అంటే ఎంటర్ అవ్వటం, రెసిస్టెన్స్ అంటే ఎగ్జిట్ అవ్వటం. అయితే మరి ఈ రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడొస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది చెప్పేది ఫండమెంటల్. కానీ మనకి చెప్పేది ఇదేంటిది? గ్రాఫు. టెక్నికల్ ఏదైతే గ్రాఫ్ ఉందో, టెక్నికల్ గ్రాఫు ముందుగా చెప్తుంది రెసిస్టెన్స్ పడుతున్నా అని చెప్తుంది. ఆ పడుతున్నా అని చెప్పిన తర్వాత, పడ్డ తర్వాత మనకి ఫండమెంటల్ చెప్తుంది. అంటే న్యూస్, బ్యాడ్ న్యూస్ ఏదన్నా వచ్చిందనుకోండి, ముందు షేర్ పడిపోతుంది, తర్వాత మళ్ళీ మార్కెట్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఎస్ బ్యాంక్ ఉంది. ఎస్ బ్యాంకు క్లిక్ చేస్తే సపోజ్ ఇప్పుడు 1 మినిట్ ఇది ఇంట్రాడేకి అనమాట, 3 మినిట్స్ 5 మినిట్స్ కాకుండా డైలీ పెట్టుకున్నాం అనుకోండి. ఈ డైలీగో ఇలా 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 అప్ అండ్ డౌన్లు ఉంటూ ఉంటుందన్నమాట. అయితే మనము ఏదైతే ఇది అబ్జర్వ్ చేస్తామో ఇది రెసిస్టెన్స్ అనమాట. అంటే బాగా పైకి వెళ్ళిపోయి పడేదాన్ని రెసిస్టెన్స్ అంటాం. అంటే వి షేప్లో ఉన్నప్పుడు బై చేయాలి. వి షేప్ పైకి వెళ్ళిపోయి యూ టర్న్ తీసుకుంటుంది అక్కడ, అంటే రైట్ టర్న్ తీసుకుంటుంది. ఆ రైట్ టర్న్ తీసుకుంది ఏదైతే ఉందో అది సెల్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇగోండి ఇదంతా సెల్, ఇక్కడ సెల్, ఇక్కడ సెల్, ఇక్కడ సెల్, ఇక్కడ సెల్, ఇవన్నీ సెల్ అనమాట. సపోజ్ ఇప్పుడు డైలీ మళ్ళీ వీక్లీ పెట్టుకున్నాం అనుకోండి, అంటే వీక్లీలో కూడా అది ఏమవుతుంది? ఎస్ బ్యాంక్ అనేది పడుతూ వచ్చిందని చెప్తుంది. తర్వాత మనము సపోజు 1 మంత్ ఫ్రేమ్ పెట్టినాం అనుకోండి, 1 మంత్లో కూడా ఏమవుతుంది? పైనుంచి కిందికి వస్తూనే ఉందిగా. తర్వాత 3 మంత్స్ పెట్టినాం, 3 మంత్స్ కూడా ఇగో ఇక్కడ బాగా పెరిగిండు, పడటం మొదలుపెట్టిండు. ఇక్కడ ఎందుకు పెరిగిండు 3 మంత్స్ అనేది? ఎంత పెరిగిండు? ఏమన్నా బ్యాంకు ఏదైనా టేక్ ఓవర్ చేస్తున్నామనో, బ్యాంకులో ఏదో ఒక షేర్లు తీసుకుంటామనో, బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అప్పుడు తీసుకుంటుంది. మళ్ళీ 6 మంత్స్ టైం ఫ్రేమ్ పెడితే మనకి ఇక్కడ చూపిస్తుంది 6 మంత్స్లో ఇలా ఇలా అనమాట. 1 ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే 1 ఇయర్లో ఇలా ఉంది. ఇక డైలీ, వీకు, మంత్ ఇలా. అంటే ఏంది? ఇలా. సపోజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనుకోండి ఉదాహరణకి. బ్యాంక్ నిఫ్టీ ఇగో ఇలా ఇలా ప్రయాణం చేస్తాం. అయితే మన పని ఏంటిది? రెసిస్టెన్స్ అంటాం. అంటే బాగా పెరిగి ఇక్కడ వచ్చింది రెసిస్టెన్స్, ఇట్లా పడుతూనే వచ్చిండు. మళ్ళీ ఇంకా ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ పెరగడం మొదలుపెట్టిండు. మన పని ఏంటిదిగా? ఏ స్క్రిప్ అయినా చూడండి, లైన్ గ్రాఫ్లో మీకు డైరెక్ట్గా చూపిస్తుంది. ఏమని? పైకి వెళ్ళిపోయి ఇప్పుడు ఉదాహరణకి టాటా స్టీల్ ఉంది. టాటా స్టీలు ఇంకోండి ఇక్కడ ఇట్లా పోతూ ఉంది. అంటే మనం కొన్ని స్క్రిప్ట్స్ చూసుకోవాలి. సెక్టార్లు మెటలా, ఫార్మానా, ఎడ్యుకేషనా, రియల్ ఎస్టేటా, ఆ స్క్రిప్ట్స్ చూసుకొని ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని కనుక మీరు ఫాలో అయితే, ఉదాహరణకి ఇప్పుడు ఆల్ పెట్టినాం. ఆల్ పెడితే ఏమైంది? ఇగో ఇట్లా పడి 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 ఇక్కడ నుంచి పెరిగిండు, ఇక్కడ పైకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ పట్ట మొదలు పెట్టిండు. 1228.40 పైసల్లో ఉంది ఇది టాటా స్టీలు. సపోజ్ ఇప్పుడు వేదాంత ఉంది. వేదాంత పెడితే ఇక పైకి వెళ్ళిండు, కిందికి వచ్చిండు, మళ్ళీ పైకి పోయిండు, కిందికి పోయిండు. అంటే ఇలాంటి పాయింట్ మనం కనుక డైలీ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ప్రతిరోజు ఉండకపోయినా ఎక్కడో ఒక దగ్గర ప్రతిసారి అవకాశం ఇస్తుంది మీకు. ఇంట్రాడేలో ఇస్తుంది, డైలీలో ఇస్తుంది, వీక్లీలో ఇస్తుంది, మంత్లీలో ఇస్తుంది. రెసిస్టెన్స్ అంటాం. అంటే ఏంది? ఇన్ని రోజులు మూమెంట్ లేదు, ఒక్కసారి ఇలా పెరగటం మొదలుపెట్టింది, ఇక్కడ పడ్డది. కానీ ఈ పడ్డది కానీ ఇక్కడ కంటే ఎక్కువ పడలే, అంటే ఇది కింద ఉంది, దీనికంటే పైనే ఉంది. మళ్ళీ పడ్డాడు కానీ దీనికంటే కిందికి రాలే, మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. అంటే నెక్స్ట్ పడ్డాడు కానీ దీనికంటే కిందికి వచ్చిండు, తర్వాత పైకి వెళ్ళిండు, అంత పైకి పోలే, మళ్ళీ కిందికి వచ్చిండు, దీనికంటే కిందికి వచ్చిండు, మళ్ళీ పైకి పోయిండు, దీనికంటే పైకి పోయిండు, కానీ ఆ పైకి పోలేదు, మళ్ళీ కిందికి వచ్చిండు, దీనికంటే కిందికి అంటే ఈక్వల్ అనుకోండి, అటు ఇటుగా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పైకి పోతుండు వేదాంత. ఇప్పుడు ఇది కనుక దాటిపోయింది అనుకోండి, ఇంకా పైకి వెళ్తాడని అర్థం. మనం గమనించాల్సింది ఏంటిది? సముద్రం పక్కన ఉంటే అలలు ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలానే మన మార్కెట్లో కూడా ప్రతి షేరు పైకి కిందికి ఉంటుంది. సపోర్ట్ అంటే బై చేయటం, రెసిస్టెన్స్ అంటే సెల్ చేయటం.
ఈ సపోర్ట్‌లో ఎంటర్ అవ్వాలి, రెసిస్టెన్స్‌లో సెల్ చేయాలి. మీరు బాగా గనక సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేస్తే రెసిస్టెన్సు ఏదొచ్చిందో చూసుకొని అది సెల్ చేయటం, మళ్ళీ బైకి వచ్చినప్పుడు బై చేయటం. అది టైమ్ ఫ్రేము జనరల్‌గా ఎఫ్ అండ్ ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే మనకి 3 మంత్స్ టైం ఉంటుంది. ఏది సెల్ చేసి బై చేయడానికి 3 మంత్స్ టైం ఉంటుంది. బై చేసి సెల్ చేయడానికి కూడా 3 మంత్స్ టైం ఉంటుంది ఎఫ్ అండ్ ఓలో అయితే. అదే ఈ ఇంట్రాడే అయితే మాత్రం ఓన్లీ 9:15 టు 3:30 లోపులోనే మనం క్లోజ్ చేయాలి. 3:30 క్లోజ్ చేయకపోతే అంటే ఎంఐఎస్ ఉంటుంది. ఇంట్రాడేలో క్లోజ్ చేస్తే 3:10కి, 3:15కి, 3:10కి ఒక్కొక్క ప్లాట్‌ఫామ్‌ని బట్టి అంటే ఎవరైతే బ్రోకింగ్ ఫర్మ్‌లు ఉన్నాయో కొన్ని 3:10కి క్లోజ్ చేస్తాయి, కొన్ని 3:05కి క్లోజ్ చేస్తాయి, కొన్ని 3:15కి క్లోజ్ చేస్తాయి. అదే ఎంఐఎస్ కాకుండా నార్మల్‌లో పెట్టుకుంటే 3:30 వరకు కూడా ఉంచుకొని 3:30కి 1, 2 నిమిషాల ముందు కూడా మనం క్లోజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం గమనించాల్సింది ఏంటంటే ఇది రెసిస్టెన్స్ అంటాం. అంటే బాగా పెరిగి ఇది టెక్నికల్ గ్రాఫు ఇంట్రాడేకి గానీ, ఇన్వెస్ట్‌మెంట్‌కి గానీ దేనికైనా ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ అయితే జనరల్‌గా డైలీ, మంత్లీ, వీక్లీ అట్లా చూడొచ్చు. డైలీ చూసుకుంటే మీకు ఇన్వెస్ట్‌మెంటు, ఇంట్రాడే చేసుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు వేదాంత పడుతుందన్నట్టు ఇక్కడ. వేదాంత డౌన్‌లో ఉంది డైలీ గ్రాఫు. చూసుకొని మనం ఇలా ఫాలో అవ్వచ్చు. మళ్ళీ అదే ఇంట్రాడే అనుకోండి. ఇంట్రాడే అయితే టైమ్ ఫ్రేమ్ ఏం చేయాలి 3 మినిట్సో, 5 మినిట్సో పెట్టుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. 3 మినిట్స్ ఏమైంది ఇగో పడిపోతూనే ఉంది. ఇంకా పడుతూనే ఉందనమాట. ఇది సింపుల్‌గా దీన్నేమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అంటే ఏందంటే పడటానికి రెడీగుంది, పడబోవటానికి రెడీగుంది, పడే అవకాశాలున్నాయి, పడుతున్నది అని చెప్పేదాన్ని రెసిస్టెన్స్. సపోర్ట్ అంటే బయింగ్‌లోకి, రెసిస్టెన్స్ అంటే ఎగ్జిట్‌లోకి. ఎంటర్, ఎగ్జిట్ చాలా ముఖ్యం. ఎంటర్ అనేది కామన్. ఎగ్జిట్ అనేదే ముఖ్యం. ఎగ్జిట్‌లో కూడా మనం గనక కొంచెం డైలీ గనక ఫాలో అయిపోతే మీకు ఎగ్జిట్ ఈజీగా తెలిసిపోద్ది. మూవ్‌మెంట్ తెలిసిపోతుంటదనమాట ఎగ్జిట్. అందుకని మీకు ఇది ఓన్లీ బిగినర్స్ కోసం ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, అవేర్‌నెస్ ప్రోగ్రామ్ మాత్రమే. అంతే తప్ప వేరే విధంగా ఏం కాదు. నేను ఏదైతే స్క్రిప్ట్స్ చూపించానో ఆ స్క్రిప్ట్స్ అంటూ మనకేమీ లేదు. ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం ఇవి తీసుకున్నటువంటి స్క్రిప్ట్స్ మాత్రమే. అందుకోసం మీరు ఇవి గమనించాలి. రెండోది మీకు ఏదైతే అనిపిస్తే మీకు కామెంట్ రూపంలో తెలియండి. లేదు అనుకుంటే మీరు నాకు మీ పేరు, ఊరి పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నెక్స్ట్ దాంట్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం గానీ, కంటెంట్ అంటే ఏదైతే అడగదలుచుకుంటారో దాంట్లో పెట్టేయొచ్చు. తర్వాత సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. మీరు కూడా బాగా అంటే ఇది ఓన్లీ అంటే అవేర్‌నెస్ కోసం, నాలెడ్జ్ పర్పస్. ఎంటర్ అవ్వటం అందరికీ తెలుసు కానీ ఎగ్జిట్ అవ్వటం తెలవదనే ఉద్దేశంతోటి చాలామంది అడగటం జరిగింది. మేమేదైతే ఫాలో అవుతున్నామో, మేమేదైతే గ్రాఫులు చూస్తున్నామో, మేమేమైతే వెబ్‌సైట్లు చూస్తున్నామో అవే మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి. చాలా చాలా ఎపిసోడ్లు మీకు వేరే వేరే గ్రాఫుల రూపంలో గానీ, ఏవైతే వెబ్‌సైట్లు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ముందు ఇంకా వేరే వాటిలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.